యోగా అభ్యాసానికి ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం ఇవ్వాలని మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు. వెంగళరావు సాగర్ ఏనుగు కొండ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి సహా జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సామూహిక యోగాసనాలు చేశారు. యోగా జీవనశైలిలో భాగమైనప్పుడే ప్రశాంతమైన జీవనం సాధ్యమవుతుందని సంధ్యారాణి అన్నారు. జూన్ 21న జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలో అందరూ పాల్గొనాలన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయంగా ఆహ్వానిస్తే 5 లక్షల మంది మనం విశాఖపట్నంలో 21వ తేదీన యోగా చేస్తున్నాం. ఆ కార్యక్రమానికి అందరూ రావాలి అని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మన పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఎక్కువ మొబిలైజేషన్ ఎందుకు చేయలేదంటే చాలా దూరం అని. ఎవరైనా వస్తాము అంటే ఖచ్చితంగా ఫెసిలిటీ ఏర్పాటు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అందరికీ ఒకటే విషయం చెప్తున్నాము, యోగా అనేది మన మానసిక ఒత్తిడి తగ్గించడానికి, ఎన్నో పనుల మీద మనం చాలా ఇబ్బందుల్లో ఉంటాం కాబట్టి ప్రశాంతత కలిగించి అందరూ ప్రశాంతమైన జీవనం గడపడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. ఈ టైంలో పరుగుల జీవితాల్లో ప్రశాంతత కల్పించడానికి కోసమే ఈ యోగాను మనం అందరం అలవాటు చేసుకొని, మీరు ఇక్కడ ఎలా చేస్తున్నారో ఇంటికి వెళ్ళి ముఖ్యంగా పిల్లలకు అలవాటు చేయండి.